హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ANR9. నా పేరు అంజలి. ఇవాళ మన వీడియోలో స్పెషల్ ఏందో తెలుసా? రవ్వ అప్పాలు. ఈ రవ్వ అప్పాలు చేసుకున్నప్పుడు పెద్ద కష్టమేం కాదు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనకి ఏదైనా తీగ తినాలనిపించినప్పుడు ఈ రవ్వ అప్పాలని ఒక్కసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు 10-15 నిమిషాలల్లో చేసుకోవచ్చు. ఎట్లా అంటారా? చూడండి మరి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి సగం కప్పు ఉప్మా రవ్వను వేసుకొని ఉండలు కట్టకుండా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. మనకు ఈ రవ్వ అప్పాలు పర్ఫెక్ట్గా రావాలంటే మెజర్మెంట్స్ మాత్రం మస్తు ఇంపార్టెంట్. 1 కప్పు నీళ్ళు, సగం కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు బెల్లం. ఈ కొలతలతో చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు రవ్వ ముద్ద ఇట్లా గట్టిగా అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని అది గోరువెచ్చగా ఉన్నప్పుడే 1 టీ స్పూన్ నెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా కలుపుకున్న రవ్వ ముద్దలోకి 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ స్వీట్ పైన కొంచెం క్రిస్పీగా రావాలని నేను ఓన్లీ రవ్వను మాత్రమే తీసుకున్నా. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మెత్తగా రావాలనుకుంటే ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు 1 టీ స్పూన్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసి మంచిగా ఇట్లా పిండి ముద్దలాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ అప్పాలని ఎట్లా చేసుకోవాలనో 2 రకాలుగా చూపిస్తా. ఫస్ట్ కొంచెం పిండిని తీసుకొని ఇట్లా సాఫ్ట్గా బాల్ లాగా చేసుకొని లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే అప్పాలు అనేవి కొంచెం మెత్తగా వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటంటే చపాతీ పీట మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసి సగం రవ్వ ముద్దను ఇట్లా రౌండ్గా చేసుకొని చపాతీలాగా సన్నంగా కాకుండా కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా ఒకటి రౌండ్గా ఉన్న మూత తీసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ బాటిల్ది క్యాప్ తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ నేను అప్పాలని చిన్న సైజులో చేసుకోవాలనుకున్నా, అందుకే వాటర్ బాటిల్ క్యాప్ మాత్రం తీసుకున్నా. ఒకవేళ మీకు పెద్దగా కావాలనుకుంటే ఏదన్నా పెద్దగా ఉన్న రౌండ్ క్యాప్ని తీసుకొని ఇట్లా అచ్చులాగా పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ మొత్తం తీసేయాలి. వీటిని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. సో ఇట్లా ఈ సెకండ్ మెథడ్లో చేసుకుంటే అప్పాలు చూడడానికి రౌండ్గా ఉంటాయి అండ్ మంచిగా పొంగి పైన క్రిస్పీగా మారుతాయి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఒక్కొక్కటిగా అప్పాలను నూనెలో వేసుకొని వెంటనే తిప్పకుండా 2 నిమిషాల పాటు వదిలేయాలి. ఒకవేళ వెంటనే తిప్పేస్తే అప్పాలు నూనెలోనే విరిగిపోతాయి. కాబట్టి 2 నిమిషాలు అట్లా వదిలేస్తే ఈ విధంగా మంచిగా పొంగుతూ పైనకి వెళ్తాయి. సో ఈ రకంగా అప్పాలు పొంగంగానే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి రవ్వ అప్పాలు రెడీ అయిపోయినట్టే. ఈ స్వీట్ రెసిపీని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.